అందరికీ నమస్కారం. నిన్న బుధవారం రాత్రి అర్ధరాత్రి 2 గంటలు దాటిన తర్వాత నాగరాజపేట ఏరియాలో ఉన్నటువంటి శ్రీహరిరావు వీధిలో శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తి ఇంటి ముందు అతనికి సంబంధించినటువంటి 2 స్కూటర్లు ఒకటిగా పెట్టి దాని మీద ఒక షీటు కప్పిపెట్టి తాళం వేసి ఉన్న బైకుల్ని ఎవరో వ్యక్తులు నిప్పంటించినారనేసి సమాచారం మాకు అందింది. దాంతోపాటు కోటిరెడ్డి ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా కూడా అడ్వకేట్ నజీర్ బాషా గారి యొక్క హోండా మోటార్ బైక్ను కూడా పాచింగ్గా కాల్చినారని చెప్పేసి కూడా మాకు ఉదయం 3-4 గంటలకు సమాచారం అందింది. ఈ నజీర్ గారి హోండా బైక్ కాల్చిన తర్వాత అక్కడ అనుమానాస్పద తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తిని ఒకప్పుడు పోలీసు సిపిఓగా పనిచేసిన అబీబ్ అనే వ్యక్తి ఇంకొంతమంది సహకారంతో అతన్ని పట్టుకొని స్టేషన్ తీసుకొని వచ్చినారు. అతని పేరు విచారిస్తే షేక్ మహబూబ్ బాషా, నబీకోట తాలూకా స్టేషన్ లిమిషన్ తెలిసింది. అతను బాగా తాగి ఉన్నాడు. దాంతోపాటు మత్స్యంతం కూడా తక్కువగా ఉన్నట్టు, అతనికి ఒక భార్య బిడ్డలు ఉన్నా వాళ్ళు అతన్ని వదిలిపెట్టేసి ఉంటే అతని తల్లిదండ్రుల దగ్గర ఉంటూ ఇట్లా అల్లచిల్లరగా తాగుతూ తిరుగుతూ ఉంటాడని చెప్పి తెలిసింది. అతను విచారించగా అతనే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరియు 2 చోట్ల కూడా మాకు అతను రావడము, ఆ బండికి అగ్గి పెట్టడం అవన్నీ కూడా ప్రైవేటు సీసీ ఫుటేజ్లో పూర్తిగా మాకు అందింది. ఈ 2 కేసులు రిజిస్టర్ చేసినాము. ఆ యొక్క మహబూబ్ బాషా పైన కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు అతన్ని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము. 2 చోట్ల కూడా వెహికల్స్కి ఇన్సూరెన్స్ కూడా ఉండింది. ఆ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు వచ్చేట్టుగా బాధితులకి న్యాయం చేస్తాం. ఇప్పుడు దీనిలో ఒకతను రిటైర్డ్ ఎంప్లాయీగా పనిచేశాడు శ్రీనివాసను. ఆయన కొడుకులు అతను కలిసి ఆ బైక్లో పార్క్ చేసి పెట్టేస్తారు. ఇతను ఆ నబీకోట నుంచి ఆ పాత బ్రిడ్జి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఇంకా ఆ వీడియోలో కనిపించే దాని ప్రకారము అతను మామూలుగా వచ్చి ఆ బండి చుట్టూ కాసేపు తిరిగి దానికి అగ్గిపెట్టేశాడు అక్కడ నిలుచుకొని. అతనెవరో ఏం సంబంధం లేదు. ఈ బండ్లు ఆడ సైడ్ వాళ్ళ ఇంటికి ఎదురుగా రోడ్డు పక్కన కొద్ది ఖాళీ ప్లేస్ ఉంటే దాని మీద అక్కడ పెట్టి వాళ్ళు పార్క్ చేస్తున్నారు. వాళ్ళ ఇల్లు కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి పైన కాదని చెప్పి దూరంగా పెట్టారు. ఒక చిన్న షెడ్ మీద ఉంటే దానికి అగ్గి పెట్టారు. ఆ టైంకి ఎవరు చూడలేదు, అవి పూర్తి కాలిపోయినాయి. మళ్ళీ వీడు అదే డ్రంకన్ స్టేట్లో వాడు వైట్ తాగుతాడని గంజా తాగుతాడని కూడా మా పోలీస్ ఎంక్వైరీలో తెలిసింది. అతను ఆ స్టేట్లో ఉంటూ మళ్ళీ రోడ్డు దాటుకొని పోయి మళ్ళీ కూడా ఒక స్కూటర్కి అగ్గి పెట్టడంతో ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆ వీధిలో తిరిగే వాళ్ళు అప్పటికే ఈ ముస్లిమ్స్ రంజాన్ మాసం కాబట్టి తొందరగా లేయడంతో కొద్దిగా అలికిడి ఉండింది కాబట్టి అక్కడ వాళ్ళు ఎవరో చూడడంతో ఈ సిపిఓ అబ్బాయి కూడా ఆ వీధి వాడే కాబట్టి అతను కూడా ఆడ ఉండడంతో వెంటనే అతన్ని పట్టుకోవడము, ఆ వెనకాల సీటు ఆ హోండా స్కూటర్ సీటు కాలుతూ ఉంటే దాన్ని ఆపేయడము, అతన్ని వాళ్లే వెంటనే తీసుకొని స్టేషన్ కాడికి రావడం అంతా కూడా జరిగింది. దీనిలో ఈ బైక్ కాల్చిన వాడు మహబూబు, ఈ వాడి ఉండే ఏరియా తాలూకా లిమిట్స్, అతనికి ఈ బండ్లు ఓనర్లకు కూడా ఎలాంటి సంబంధం లేదు. అతను పూర్వ చరిత్ర ఏమన్నా ఉందా, ఇలాంటి బండ్లు కాల్చిన చరిత్ర ఏమన్నా ఉందా అని చెప్పేసి తాలూకా స్టేషన్ వద్ద విచారించుకుంటాను.